హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో చాలామందికి పార్లర్కి వెళ్ళే టైం ఉండదు. పార్లర్కి వెళ్తే టైం టేకెన్ ఎక్కువ పడుతుంది అని చాలామంది వెళ్ళడం మానేస్తారు. సో నేను ఈజీగా పెడిక్యూర్ అనేది ఇంట్లోనే ఎంత సింపుల్ స్టెప్స్తో చేసుకోవచ్చో చూసేయండి ఫ్రెండ్స్. దీనికి 2 స్టెప్స్ ఉంటాయి. జెల్లీ పెడిక్యూర్ స్టెప్ 1 అండ్ స్టెప్ 2. మనకి ప్యాకెట్ వెనకట్ల చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏం చేయాలనేది. అలాగే నేను కూడా చెప్తాను. స్టెప్ 1 వచ్చేసి మనం ఒక పెద్ద సైజ్ బౌల్లో హాట్ వాటర్ తీసుకోవాలి. మరీ టూ హాట్ వాటర్ అవసరం లేదు, నార్మల్ వామ్ వాటర్ సరిపోతాయి. ఎందుకంటే మనం లెగ్స్ పెడితే నార్మల్ మీడియం హాట్గా ఉండేలా చూసుకోవాలి. మరీ ఎక్కువ హాట్ పెడితే మనకి కాలుతుంది కాబట్టి వామ్ వాటర్ బెటర్. సో ప్యాకెట్ మొత్తం వేసేయచ్చు, ఎందుకంటే దాంట్లో ఉన్నదే తక్కువ. సో మొత్తం వేసేసిన తర్వాత అది కొద్ది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకి వాటర్ ఇంటూ జెల్లీగా మారుతుంది. ఆ జెల్లీయే మనకి ఇప్పుడు కాల్ని చాలా అద్భుతంగా మార్చుతుంది. సో మినిమం ఈ జెల్లీని 10 to 15 మినిట్స్ అనేది కంపల్సరీ మనం ఉంచాలి ఆ వాటర్లో. అప్పుడు ఆ జెల్లీ అనేది మన కాల్ మీద ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తుంది. కార్నర్స్లో ఉన్న డస్ట్ని కానీ మట్టిని క్లీన్ చేయడానికి చాలా యూస్ అవుతుంది. సో దెన్ నెక్స్ట్ ఆఫ్టర్ మనం బయటకు తీసేసి లెగ్స్ని పెడిక్యూర్ బ్రష్ అనేది బయట దొరుకుతాయి, మనం తీసుకోవాలి. కంపల్సరీ పెడిక్యూర్ చేసుకునే వాళ్ళు బ్రషెస్ అనేది తీసుకోవాలి. సో ఆ పెడిక్యూర్ బ్రష్తో మనం నార్మల్గా రబ్ చేసుకోవాలి. మరీ టూ హార్డ్గా అయితే రబ్ చేయొద్దు, ఎందుకంటే ఈ పగుళ్ళు అనేది మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మెల్లమెల్లగా స్లోగా అనేది చేసుకోవాలి. ఫస్ట్ నేను స్మాల్ బ్రష్తో స్టార్ట్ చేశాను. నాకైతే చాలా రిలాక్సింగ్గా అనిపించింది ఈ జెల్లీలోంచి కాలు బయటికి తీయగానే. ఎందుకంటే చాలా రిలాక్సింగ్గా ఫీల్ అవుతాం మార్నింగ్ నుంచి నుండి స్ట్రెస్ ఫీల్ అవుతాం లెగ్స్కి అనేది. నైట్ అయ్యేటప్పటికి చాలామందికి లెగ్స్ పైన ఉంటాయి. ఇలా మినిమం 2 వీక్స్కి ఒకసారి ఆర్ 1 మంత్కి ఒకసారి మనం ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటే మనకి చాలా రిలీఫ్ ఇస్తాయి. నాకు పగుళ్ళు అనేది చాలా తక్కువగానే ఉంది. సో నేను అది సింపుల్గానే రబ్బింగ్ చేస్తున్నాను, మరి అంత ఎక్కువేం కాదు. సో మనకు తెలిసిపోతుంది మనం ఎంత స్ట్రెస్ పెట్టి పెడిక్యూర్ బ్రష్తో స్క్రబ్ చేయాలనేది. చూసుకోండి, ఎవరి కాళ్ళని బట్టి వాళ్ళు చేసుకోవాలి. సో నేను ఫస్ట్ స్టెప్ ఫినిష్ అయ్యేటప్పటికి నా లెగ్స్ మారిపోయింది, కాస్త మట్టి అండ్ ఎనీథింగ్ డస్ట్ అనేది లైట్గా మారిపోయింది. దెన్ నెక్స్ట్ స్టెప్ 2 కూడా చేసిన తర్వాత మనం రిజల్ట్ అనేది చూస్తాం. నాకు రిజల్ట్ అయితే సూపర్ అనిపించింది. ప్యాక్స్ తక్కువ, స్ట్రెస్ తక్కువ, మనం ప్రెషర్ తక్కువ ఇవ్వచ్చు, కానీ కాళ్ళు అనేది నీట్గా అవుతున్నాయి. దెన్ నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేటప్పటికి ఇదేం వామ్ వాటర్ ఏం కాదు, నార్మల్ వాటర్ తీసుకొని సేమ్ స్టెప్ 2 ఆ ప్యాకెట్ మొత్తం దాంట్లో ఇగానే ఓన్లీ సాల్ట్, క్రిస్టల్ ఆఫ్ సాల్ట్స్ ఉంటాయి దాంట్లో. సో ఆ క్రిస్టల్ని దాంట్లో వేయగానే సేమ్ అదే కలర్లో ఉంది. సో నెక్స్ట్ స్టెప్ 2 కూడా ఇంతే. మనం మొత్తం ప్యాకెట్ అంతా వేసేసి ఒక 10 to 15 మినిట్స్ అనేది మన కాల్ని దాంట్లో ప్లేస్ చేయాల్సి ఉంటుంది. షూర్గా 10 to 15 మినిట్స్ అయితే ఉంచాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం వేసిన ప్యాకెట్స్ జెల్లీగా టర్న్ అవ్వి. సెకండ్ ప్యాకెట్ జెల్లీగా ఏం టర్న్ అవ్వదు, జస్ట్ ఆ వాటర్లో ఆ ఎసెన్సీ మొత్తం మిక్స్ అవుతుంది. దెన్ నెక్స్ట్ 10 to 15 మినిట్స్ అనేది మనం కాల్ని ప్లేస్ చేయాలి. తీసిన తర్వాత అబ్బా నాకైతే కాళ్ళు చాలా రిలీఫ్గా ఉందండి, చాలా తేలిగ్గా ఉంది. నేను ఇంకా బయటకు 15 మినిట్స్ అయిపోయిన తర్వాత బయటకు తీసి కాస్త ప్రెషర్ అప్లై చేసి మళ్ళీ పెడిక్యూర్ బ్రష్తో మొత్తం క్లీన్ చేసేసి ఒకసారి లెగ్స్ అనేది వాష్ చేశాను. ఇంకా కార్నర్స్ అంటే ఫుట్ మీద సైడ్స్కి బాగా రబ్ చేశాను పెడిక్యూర్ బ్రష్తోనే, మొత్తం క్లీన్ అయిపోయి. సో ఇలా అయితే చెయ్యండి అందరూ కూడా. మరీ ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టద్దు, ఎక్కువ ప్రెషర్ పెడితే పగుళ్ళు అనేది ఎక్కువ అవుతాయి అంటారు. సో లైట్గా, మరీ హార్ష్గా కూడా చెయ్యొద్దు. డైరెక్షన్ అనేది ఈక్వల్గా ఉంటుంది, ఒకవైపు నుంచి స్టార్ట్ చేస్తే ఒకవైపుకే రావాలి. సో నేను ఒక టిప్ ఇద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్, అదేంటంటే చాలామంది నైట్ టైం క్రీమ్స్ రాసుకోవడం మర్చిపోతారు. ఎదర్ పిల్లల వల్ల కానీ, ఫ్యామిలీ ప్రెషర్ వల్ల కానీ, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలసిపోయి రాసుకోవడం మర్చిపోయి అలాగే పడుకుంటూ పోతారు. సో బయట నార్మల్ మెడికల్ షాప్స్ ఆర్ ఎక్కడైనా సరే
నోవా క్రీమ్ అనేది దొరుకుతుంది. అది మెడిసిన్ ఏం కాదు. నోవా క్రీమ్ జస్ట్ బాడీకి సంబంధించింది. సో, అది తెచ్చుకొని ఎక్కడైతే క్రాక్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే మనం నోవా క్రీమ్‌ని రాసుకొని జస్ట్ మసాజ్ చేసుకొని పడుకుంటే సరిపోతుంది. మార్నింగ్‌కి చాలా మన పాదాలనేది చాలా స్మూత్‌గా తయారవుతాయి. మొత్తానికి పోతాయని అయితే నేను చెప్పను. ఈ వింటర్ టైంలో మనం కొన్ని కొన్ని పాటించాలి. ఎందుకంటే ఆ క్రాక్స్ అనేది పెరగకుండా చూసుకోవాలి. మొత్తం కాలంతా క్రాక్స్ ఉంటే చాలా చిరాకుగా ఉంటది కాబట్టి పెరగకుండా చూసుకోవాలి. నాకైతే లైట్‌గానే ఉన్నాయి. నేను కూడా అదే ఫాలో అవుతున్నా. అందుకే నాకు క్రాక్స్ అనేది పెరగడం లేదు. సో, కొద్దిగానే ఉన్నాయి. మా మామ్ అండ్ పెద్దమ్మ కూడా సేమ్ ఇదే ఫాలో అవుతారు. వాళ్ళు చాలా మెడిసిన్ వాడి వాడి అలసిపోయి సో, ఇంకా నోవా క్రీమే వాడతారు. వాళ్ళకి కాళ్ళనేది ఇప్పుడు బెటర్‌గా ఉన్నాయి. మొత్తానికి పోతాయనైతే నేను చెప్పట్లేదు. నేను చెప్పానని యూజ్ చేయొద్దు. మీరు ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితేనే వాడండి. సో, వాటర్ అనేది నేను జెల్ వేసినప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు చాలా మొత్తానికి మారిపోయాయి. సో, నా ఫీట్ అయితే చాలా బాగా మారిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.